హాయ్! వెల్కమ్ టు హోమ్ కెఫే. ఇట్స్ మీ నిర్మల. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కాకరకాయ ఫ్రై. ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి. వాటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని క్లాత్తో వాటర్ లేకుండా తుడిచేసుకొని వీటన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చక్రాల్లా కట్ చేసుకోవాలండి. ఎలా విధంగా కట్ చేసుకున్నానో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ కారం కోసం ఒక 8 వెల్లుల్లి వరకు తీసుకోండి. వీటన్నిటిని పొట్టు తీయకుండా ఈ విధంగానే ఉంటే బాగుంటుంది. ఈ విధంగానే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం తీసుకోండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. నేను ఇట్లాగా పౌడర్ తీసుకున్నానండి ఎండు కొబ్బరి పొడి. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి, కాకరకాయలని ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలాగా మీడియం సైజులో నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనం మసాలా కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అదే వెల్లుల్లి కారం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దీంట్లో ఇందాక చెప్పిన విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం ఇందాక తీసుకున్న విధంగా దీంట్లో వేసుకోండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఒకేసారి ఈ 3 అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఈ 3 గ్రైండ్ చేసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది. మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగ పలుకులు పలుకులుగా ఉండాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. హాఫ్ కేజీ కాకరకాయలు కదండి, కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిటికెడంత పసుపు వేసుకోండి. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఏవైతే కాకరకాయ ముక్కలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వేసుకొని ఇలాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాకరకాయలు కదండి, కొంచెం లేట్గా కుక్ అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆల్రెడీ సగం కుక్ అయిపోయాయి. ఈ విధంగా కుక్ అయిపోయాయి చూడండి. ఒక హాఫ్ వరకు కుక్ అయిపోయాయి. తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఏవైతే మనం కారం అనేది ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నామో వెల్లుల్లి కారం, దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఈ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. పాపకు వీడియో తీయడం చూడండి ఏ విధంగా తీసిందో, షేక్ అవుతుంది చూడండి. ఈ విధంగా కలర్ అనేది ఇలా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం ఒక నిమ్మరసం అనేది ఇలా పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పిండుకోవాలి. తర్వాత పూర్తిగా కలిసే వరకు మొత్తం కలుపుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు అనేది పైన యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ పచ్చి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.